ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైన దేవుని నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగమును ఒక వచనాన్ని చదువుకొని వాక్యపు వివరంలోనికి మనము వెళ్దాము. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ప్రార్థన చేసుకుందాము. వాక్య వివరణ కొరకు, వాక్య సందేశము కొరకు ప్రార్థన చేద్దాము. ప్రేమగల నా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు ఆలకించండి. మీ దివ్య కృపచేత మమ్ములను మీరు నడిపించండి. మీ ఆత్మచేత మమ్ములను బలపరచండి నాయన. చదవబడిన వాక్య భాగము నుండి మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మాట్లాడితే మాకు జీవము, మీరు మాట్లాడితేనే మాకు బ్రతుకు, మీరు మాట్లాడితే మేము ఆదరించబడతాము, దీవించబడతాము. కనుక మాట్లాడండి ప్రభువా. మీ మాట మమ్మలను బ్రతికించింది కనుక మమ్మలను బలపరిచే విధముగా మీరు మాట్లాడమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నా యొక్క పరిచర్యకు చాలా అవసరమైన వస్తువు ఒకటి ఉన్నది. ప్రభు ప్రేరేపిస్తే, ప్రభు ఎవరికైనా నడిపింపు కలుగజేస్తేనే మీరు సహాయం చేయండి. పరిచర్య నిమిత్తము ఒక ల్యాప్టాప్ అవసరము. వీడియో ఎడిటింగ్స్ కొరకు, వీడియో అప్లోడ్స్ కొరకు ఒక ల్యాప్టాప్ అవసరము. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ఏ విధంగా ప్రభు సహాయం చేస్తాడో ఎదురు చూద్దాము. మెట్టుకు ఈ దినమందు వాక్య పరిచర్య నిమిత్తము మనం చదువుకున్న మూల వచనము మనందరికీ బాగా పరిచయమైనటువంటి వచనమే, సుపరిచయమైన వచనం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అంటే యెహోవా వాక్యము అంటే యేసుక్రీస్తు ప్రభు అని అర్థం. మనందరికీ బాగా పరిచయమైనదే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో, ఆదియందు దేవుడున్నాడు, దేవుని యొద్ద వాక్యం ఉన్నదని మనం అక్కడ చదువుకుంటున్నాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు వాక్యము, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము అని మనకిక్కడ కనబడుతుంది. దేవునికి వాక్యము అనే పేరు కూడా ఉన్నదని ప్రకటన గ్రంథములో కూడా రాయబడి ఉంది. ఇది వరకు చాలాసార్లు ఆ వచనమును గూర్చి మనము మాట్లాడుకున్నాము, ప్రసంగించుకున్నాము కూడా. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 13వ వచనము మనం చూస్తే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అంట. అంటే దేవునికి ఉన్న పేరు ఏమిటి అని అంటే వాక్యము అనే పేరు కూడా ఉన్నది. వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అంటే ఎందుకు పెట్టవలసి వచ్చిందో తెలుసా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుడు సృష్టి చేసినప్పుడు జస్ట్ కాస్త ఇంగితముతో, జ్ఞానముతో మనం ఆలోచిస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఆయన మొట్టమొదట పదార్థ సృష్టి చేసినప్పుడు, రెండవది ఆయన మొట్టమొదటిగా ఒక జీవమును సృష్టించినప్పుడు, అది దేవదూతలే కదా మొట్టమొదటిగా ఆయన సృష్టించాడు. బైబిల్ మనకి చెబుతుంది, మనుషులను కాదు, దేవదూతలను మొదటిగా సృష్టించాడు కదా.
సృష్టించినప్పుడు ఆ సృష్టింపబడినటువంటి దేవదూతలు మేము ఎలా కలిగాము అని ఒకరికొకరు చూసుకుంటున్నారు. అప్పుడు నేను మిమ్మలను సృష్టించాను, నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను, నేను మిమ్మలను నిర్మాణం చేశానని ఒక స్వరము వాళ్ళకి వినబడింది. అలాగూ పదే పదే ఆ స్వరము వాళ్ళతో మాట్లాడటము, సృష్టింపబడిన వారితో మాట్లాడటము వలన ఆ మాటే, మా దేవుని మాటే దేవుడు అని వాక్యమును పేరు దేవునికి పెట్టబడింది. ఇది అంటే నేను లాజికల్గా కూడా ఆలోచించినా మనకు ఆన్సర్ దొరుకుతుందని చెప్తున్నా. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చుట అంటే ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభువే. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు అబ్రహామునకు దర్శనమందు కనబడి, అబ్రహామా భయపడకము అన్నాడు. సో నేను అబ్రహామా అని అన్నానని మీరు కంగారు పడిపోకండి. అప్పటికి ఇంకా అబ్రహామా అని పేరు లేదు, అబ్రహామే అని ఉంది. కానీ ఇప్పుడైతే ఆయనకి అబ్రహామే కదా, ఇప్పుడు మన తరంలో ఆయన అబ్రహాం అనే పిలుస్తాం. అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఈ పాయింట్ మీద నేను ఈరోజు వర్తమానం చెప్పాలని ఆశపడుతున్నాను. నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. మొదటిగా మనం గమనించాల్సిన విషయము, దేవుడు బహుమానములిచ్చేవాడు, ఇచ్చిన బహుమానమును అధికముగా చేయువాడు. మనకు బహుమానం ఇవ్వటము కొరకు ఆయన దగ్గర బహుమానములు ఉన్నవని బైబిలు మనకు తెలియజేస్తుంది. దానికి అవసరమైన కొన్ని వచనాలు మనం చదువుదాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం. శ్రద్ధగా దేవుని వాక్యమును వినండి. యెషయా గ్రంథము 40:10. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద నున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఈ మాట చూడండి, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద నున్నది అంట. అంటే దేవుడు మనకి ఏ బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు అది ఆయన యొద్ద ఉన్నది అని. 49వ అధ్యాయము యెషయా గ్రంథంలో చూస్తే 49వ అధ్యాయము 4వ వచనములో కూడా, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది అంట. నా బహుమానము దేవుని యొద్దనే ఉన్నది అంట. అదే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనము కూడా, 11వ వచనంలో కూడా మనం చూస్తే, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఈ మాటలు మీరు గమనించండి. దేవుడు మనకి బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ బహుమానం ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు, అది ఆయన యొద్ద ఉన్నది. ఆ బహుమానము దేవుడు మనకు ఇస్తున్నాడు. ఆ బహుమానమును మనం పొందుకోవాలి, ఆ బహుమానమును అధికము కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవలసిన ప్రాముఖ్యం ఏంటంటే, ఎందరైతే భక్తి జీవితము చేస్తున్నారో, ఎందరైతే క్రైస్తవునిగా ఈ లోకముందు జీవిస్తున్నారో, దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఆయనను వెంబడిస్తూ ఉన్నారో, వాళ్ళందరికీ దేవుడు బహుమానములు ప్రిపేర్ చేశాడు. నిత్యరాజ్యములో ఆ బహుమానము మనకి కలుగుతుంది. ఆ నిత్యరాజ్యములో ఆయన మనకి ఇవ్వబోయే బహుమానమునకు సాదృశ్యముగా బైబిల్లో కొన్ని బహుమానాలు భూమి మీద దేవుడిచ్చాడు. అందులో ఒకటి అబ్రహాముకు కూడా చెప్తున్నాడు, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాడు. అబ్రహాముకి ఇవ్వబోయే ఆ బహుమానం ఏమిటో మనం తర్వాత ఆలోచన చేద్దాము. ఈ వచన భాగము నుండి
యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న వారికి దేవుడు ఏ బహుమానం ఇవ్వబోతున్నాడో, ఆ బహుమానము విషయములో మనము ఎలాగుండాలో విషయాలు మొదట మనము నేర్చుకుందాం. దేవుడు మనకి ఇవ్వబోతున్న బహుమానం ఏమిటో అనేది తర్వాత ఆలోచన చేద్దాము. కానీ ఆ బహుమానము విషయంలో మనం ఎలా ఉండాలో బైబిల్ మనకి చెబుతుంది. అది ముందు మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు మనం చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారునని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఇప్పుడు చూడండి, ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను అంట. అంటే దేవుడు మనకి ఇవ్వబోతున్న బహుమానము మీద మనకి ఏముండాలి? మొదట దృష్టి ఉండాలి. దేవుడు మనకి బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానము మీద మనకి దృష్టి ఉండాలి అని అంటే ఆ బహుమానం ఏమిటో మనం చూడగలిగిన మనోనేత్రాలు కలిగి ఉండాలి. ఆ బహుమానము మీద మన దృష్టి కేంద్రీకరించాలి. ఆ బహుమానము మీద దృష్టి మీకుంటే, మోషే ఎటువంటి బ్రతుకు బ్రతికాడో చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమై నిందలు వస్తాయి చూసావు, ఆ నిందలే ఈ లోక ధనము కంటే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే. నిందలు, లోక ధనము. $1 మిలియన్ నీ అకౌంట్లో ఉన్నాయి. యేసు క్రీస్తు పేరిట నీకు ఒక నింద వచ్చింది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ విలువ అంటే ఆ నింద ఎక్కువ విలువ. ఈ నిందకు పరలోకములో దేవుడిచ్చు ప్రతిఫలము శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత కాలం ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం గమనిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం, 11, 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చూడండి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి అంట. మీరు నిందల పాలైనప్పుడు సంతోషించమన్నాడు. ఎందుకంటే ఫలము అధికమైపోతుంది, మన బహుమానము అధికమైపోతుంది. ఆ విషయము మోషే భక్తుడు ముందుగానే ఎరిగాడు. కాబట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈనాడు నిందలు వస్తుంటుంటే క్రైస్తవులు తట్టుకోలేక నిందలకు మీరు కూడా ప్రతి నిందలు వేసేయటం అలవాటు చేసుకోకండి. నిందలు భరించి, నిందలను సహించి, ఆ నిందలకు మనం ఓర్చుకుంటే పరలోకములో గొప్ప బహుమతి వస్తుంది. నిజముగా దేవుడిచ్చు బహుమానము మీద మీరు దృష్టి పెట్టగలిగిన వారైతే ఈ లోకములో ప్రతి నిందను కూడా మీరు సంతోషముగా తీర్చుకుంటారు. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అని కూడా ఉంది. శ్రమలు నీ బహుమానము మీద దృష్టి ఉంచేలాగా చేస్తుంది. కనుక శ్రమలు చాలా మేలు చేస్తాయి. మనకి అనేకమైన ఇబ్బందులు మనకు మేలు చేస్తాయి. నేను నా లైఫ్లో చాలా శ్రమలు అనుభవించాను, చాలా ఇబ్బందులు అనుభవించాను, చాలా పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు నేను అనుభవించాను. రేపుడికి తినటానికి ఉంటుందా లేదన్న భయము నాలో కలుగు చేసే అంత శ్రమ అనుభవించాను, నిందలు భరించాను.
అనేకమైన బాధల వెంట కటికమైన చీకటి గుండా వెళ్ళినట్లుగా నా పరిస్థితి అయిపోయింది. కేవలము ఈ వచ్చిన భాగములు నన్ను బలపరిచాయి. ఎంతగా బలపరిచాయంటే దీనికి ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానము నాకు ఇస్తున్నాడు. ఆ బహుమానము మీద నేను దృష్టి పెట్టాలి. ఆ బహుమానము మీద నా దృష్టి పెట్టినప్పుడు దేవుడు నన్ను ఇంకా దీవిస్తాడని నేను దృష్టి పెట్టుకోవటం ప్రారంభించాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక శ్రమలు, నిందలు మనం భరించి దేవుడు మనకి ఇవ్వబోతున్న బహుమానము మీద మొదటిగా మనము దృష్టి పెట్టాలని ఈ లేఖనము మనకి సెలవిస్తుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము చూస్తే, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. బిలాము అని ఒక ఆయన ఉన్నాడు. అతడు మంచి భక్తుడే, ఒకప్పుడు ప్రార్థనాపరుడు. దేవుడు అతనితో మాట్లాడేవాడు ముఖాముఖి. ప్రతి విషయము ప్రతిరోజు చల్లటి పూట, సాయంత్రం పూట, రాత్రి పూట బిలాముతో దేవుడు మాట్లాడేవాడు. అలాంటి ఒక ఉన్నత ఆధ్యాత్మిక జీవిత అనుభవం కలిగిన ఈ వ్యక్తి బాలాకు పంపించిన ధనము మీద దృష్టి పెట్టాడు. మోషే అను సేవకుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని పరలోకపు బహుమానము మీద దృష్టి పెట్టాడు. ఈనాడు క్రైస్తవుల్లో బహుమానము మీద దృష్టి పెట్టే వాళ్ళు 2 రకాలు. పరలోక బహుమానము మీద దృష్టి పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇహలోక బహుమానముల మీద దృష్టి పెట్టే వాళ్ళు ఉన్నారు. అలాగ సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. కొంతమంది క్రైస్తవ భక్తి అంటే ఏంటంటే ఈ లోకంలో అన్ని సమృద్ధిగా మనకు కలిగిపోతే అందుకొరకే భక్తి అనుకుంటారు. కొంతమంది క్రైస్తవులు ఈ లోకమందు కొన్ని కలగకపోనే మరణము తర్వాత దేవుడు నాకు ఇవ్వబోయే బహుమానము మీద నేను దృష్టి పెట్టాలనుకుంటాను. అది నిజమైన భక్తి జీవితం. కనుక మనందరికీ బహుమానములు పరలోకములో ఉన్నాయి. వాటి మీద మనము దృష్టి పెట్టాలని మొదటిగా దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటి విషయం. 2వ విషయానికి వస్తే, బహుమానము విషయంలో మనం ఎలా ఉండాలి అంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము 35వ వచనాన్ని మనం చదువుకున్నాము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి అంట. ఎందుకు ధైర్యమును విడిచిపెట్టొద్దు అంటే 32వ వచనం నుండి మీరు చదివితే, అంటే నా పాయింట్ 2వది ఏంటంటే బహుమానం మీద మొదటగా దృష్టి ఉంచాలి. 2వది ధైర్యము విడిచిపెట్టకూడదు. బహుమానము కొరకు ఎందుకు విడిచిపెట్టకూడదంటే 32 నుంచి చదువుతున్నారు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలలో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఏలయనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి. ఎంత ఆస్తి పోగొట్టుకున్నారు, ఎన్ని నిందలు భరించారు, ఎన్ని ఎందుకు వచ్చాయి అని అంటే, సాతాను ఈ సోదరులన్నీ ఎందుకు తెచ్చాడంటే ఇతనికి కలగబోయే బహుమానమును దొంగిలించటానికి, ఆ బహుమానం వీడికి రాకుండా ఉండటానికి. దేవుడు అవన్నీ అనుమతించిస్తున్న దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు ధైర్యము విడిచిపెట్టద్దు, ఎందుకంటే మీ బహుమానం ఉంది. మన ధైర్యాన్ని పాడు చేసేటానికే లోకములోని శ్రమలు, శోధనలు, నిందలన్నీ సాతాను తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు మనం ధైర్యము కోల్పోయామనుకోండి, బహుమానం కోల్పోతాం. మనం ధైర్యము విడిచిపెట్టకుండా దానిని పట్టుకున్నాం అనుకోనండి, బహుమానము మనము పొందుకుంటామని వాక్యము మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది.
ఆ మాట చెబుతూ 36, 37 వచనం చదివితే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని మాట్లాడుతున్నాడు. యేసయ్య రాకడ అతి సమీపముగా ఉన్నది, ఆలస్యం చేయకుండా రాబోతున్నాడు యేసయ్య. కాబట్టి శ్రమను మనం ఓరిమి కలిగి ఉండాలి, ఓర్చుకోగలగాలి. ఎందుకంటే మన బహుమానము పొందుకోకుండా మన ధైర్యమును పాడు చేయటానికే దుష్టుడు ఈ శ్రమలను కలుగు చేశాడు. కనుక బహుమానము కొరకు ధైర్యము కలిగి మనము జీవించాలి. మొట్టమొదటిది బహుమానము మీద దృష్టి ఉంచాలి. రెండవది బహుమానము పోగొట్టుకోకుండా ఉండటానికి మనము ధైర్యము కలిగి జీవించాలి. మూడవ విషయాన్ని మనం చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. 19వ వచనములో అవసరమైన మాట నేను చదువుతున్నాను, మీరు చూడండి. శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అంటున్నాడు. మూడవదిగా మన బహుమానమును ఎవడు కూడా అపహరింపనీయకూడదు. అపహరింపడం అని అంటే కిడ్నాప్ చేయకూడదు, దొంగిలించకూడదు, దోచుకోకూడదు అని. మన బహుమానము ఇంకొకడు దోచుకోకూడదు అని ఇక్కడ మనకు మాట్లాడుతాడు. ఎవడును అపహరింపనీయకుడి అంట. అసలు అపహరించేవాడు ఎవడంటే శిరస్సును హత్తు కొనని వాడెవడును అంట. శిరస్సు అంటే క్రీస్తేసే మనకు శిరస్సు. ఈ పత్రికలో చెబుతాడు, సంఘమునకు శిరస్సు క్రీస్తు. అంటే యేసుని హత్తు కొనని వాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మన బహుమానమును అపహరించటానికి ప్రయత్నం చేస్తారు. మన బహుమానమును ఎవడు కూడా అపహరించకూడదు. అలాగూ మనము జాగ్రత్త పడాలి. ఇది మూడవది. మొట్టమొదటిది బహుమానం మీద దృష్టి ఉంచాలి. రెండవది బహుమానము పొందుకొనటానికి ధైర్యమును పోగొట్టుకోకూడదు. మూడవది బహుమానము ఎవడు అపహరించకుండా జాగ్రత్త పడటం. ఇది మూడవ విషయంగా మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. మనం జాగ్రత్తగా లేకపోతే మనం బహుమానం ఇంకొకరి చేతుల్లోనికి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తుకు 12 మంది అపోస్తలులు ఉండాలనేది దేవుని యొక్క అనాది ప్రణాళిక. ఎందుకంటే ఆ 12 మంది అపోస్తలుల పేర్లు పరలోకపు పునాది మీద దేవుడు రాయించాలనుకున్నాడు. ఇశ్రాయేలీల 12 గోత్రకర్తల పేర్లు 12 గుమ్మముల మీద రాయించాలనుకున్నాడు. 12 అపోస్తలుల పేర్లు పునాది మీద రాయించాలని అనుకున్నాడు. ఆ 12లో ఒక్కడైన ఇస్కరియోతు యోధా, వాడు బహుమానము పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని అది వేరే ఒకరికి వెళ్ళిపోయిందని మనకి వాక్యము సెలవిస్తుంది. దయచేసి ఆ వచనాలు మనం చదువుదాము. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 17వ వచనము. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవునుగాక అని, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగా కానీ కీర్తన గ్రంథములో రాయబడి ఉన్నది. అతడు పొందుకోవలసిన ఉద్యోగం పోయింది, అపోస్తలత్వం పోయింది, ప్రతిగా కలగబో బహుమానము పోయింది. ఇస్కరియోతు యోధా ఏం చేశాడు అంటే శిరస్సును హత్తుకొనవలసింది, అంటే యేసుక్రీస్తును హత్తుకొనవలసింది యేసుక్రీస్తుని అమ్మేశాడు. 33 వెండి నాణాలకి అమ్మేశాడు. ఇతడు పోగొట్టుకున్నది చీట్లు వేసి మత్తీయ అను వ్యక్తికి సంపాదించుకున్నాడంటే. 23వ వచనం. అప్పుడు వారు యూస్తను మారు పేరు గల
బర్సబా అనబడిన యేసేపు మత్తీయను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేశారు. అందరు హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఎవరిని ఏర్పరచుకొనిన వానిని కనపరచుమని అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటీ వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులలో కూడా లెక్కింపబడెను. చూడండి, ఈ 12 మందిలో ఒకడు పోగొట్టుకున్న దానికి ఇద్దరు ఎలిజిబుల్ అయితే ఇద్దరిలో ఒకడికే ఆ భాగ్యము దొరికింది. కనుక దేవుడు మనకిస్తున్న బహుమానమును ఇంకొకడు అపహరించకుండా, ఈ బహుమానము నీవు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడటం అనేది అవసరము. 3 విషయాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిది బహుమానం మీద దృష్టి పెట్టాలి. రెండవది బహుమానము కొరకు ధైర్యము విడిచిపెట్టకూడదు, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా. మూడవది బహుమానము ఇంకొకడు అపహరించకుండా జాగ్రత్త పడాలి. 4వ విషయానికి వస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. ఆ మాటలు మీరు గమనించండి. బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి అంట. పరుగెత్తటం అనేది ఆధ్యాత్మిక జీవితానికి సాదృశ్యమని నేను గతంలో నా ప్రసంగాలు విన్నవారికి ఈజీగా అర్థమైపోతుంది. ప్రయాణము, పరిగెత్తటము ఇవన్నీ మన భక్తి జీవితానికి సాదృశ్యము. ఈ పందెపు పరుగు అంటే ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఈ ఆధ్యాత్మిక జీవితము అనేది ఒక పరుగు. ఈ పరుగు ఎలాగుండాలంట? బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. అంటే నీ భక్తి జీవితము బహుమానము పొందినట్లుగా ఉండాలి అని ఇక్కడ మనకు చెబుతున్నారు. కొంతమంది భక్తి జీవితం బహుమానం పొందినట్లు ఉండదు, బహుమానము పోగొట్టుకునే భక్తి జీవితము. దేవుడు బల నమ్మకమైన దాసురాన్ని నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ బహుమానము పొందుకోలేని భక్తి జీవితము ఈనాడు చాలామంది చేస్తున్నారు. చాలామంది భక్తి జీవితం ఏంటంటే ఈ లోకాశీర్వాదాల కొరకే, ఈ లోక దీవెనల కొరకే, పరలోకంలో దేవుడు మనకి ఇవ్వబోతున్న స్వాస్థ్యము పొందుకోవటం కొరకు భక్తి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. కనబడని ఆ బహుమానము మీద దృష్టి పెట్టేలాగా భక్తి చేసేవారు చాలా తక్కువ మంది. ఆ భక్తి జీవితాన్ని వెరిగిన వాడవైతే, ఆ బహుమానము నీవు పొందుకోవాలని ఆశించిన వాడవైతే, ఆ భక్తి జీవితము కొరకు నీవు ఆ బహుమానము పొందునట్లు నీవు పరిగెడతావు. అలాంటి పరుగెత్తే జీవితము మనము కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొద్దిగా వచనాలు మనం చదివితే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుకొనుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుకొనుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అన్నాడు. అంటే మీరు ఆలోచించండి, పరిగెత్తేటప్పుడు ఇంకొకటి ఏంటో తెలుసా? బహుమానము పొందినట్లు పరిగెత్తటమే కాదు, గురి కలిగి పరిగెత్తాలి. ఖచ్చితంగా గిఫ్ట్ మనం పొందుకోవాలి అన్న కోణములో మనము పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి పరుగు మనకు అవసరమని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన బహుమానము మీద దృష్టి పెట్టాలి. మనం బహుమానము పొందుకున్నట్లుగా ధైర్యము కలిగి ఉండాలి. మన బహుమానము వేరొకడు పొందుకోకుండా మన బహుమానము విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. బహుమానము పొందుకున్నట్లుగా గురి కలిగి మనము పరిగెత్తాలని మనకు వాక్యము సెలవిస్తాం. మీరు గమనించండి, ఇంతకీ ఆ బహుమానం ఏమిటి? ఏ బహుమానం కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, ప్రకటన గ్రంథంలో ఆ బహుమానమును గూర్చి మనకు క్లియర్గా రాయబడి ఉన్నది. మీరు చూడండి, ప్రకటన గ్రంథము 3
3వ అధ్యాయము 11వ వచనము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అన్నాడు. ఇక్కడ ఇలాగన్నాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనములో, వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుకొనుటకును మితముగా ఉన్నాము అంట. అక్కడ అక్షయ కిరీటం అన్నాడు, ఇక్కడేమో కిరీటం అన్నాడు, మరొక చోట నూతన కిరీటం అని ఉంది, మరొక చోట జీవ కిరీటం అని రాయబడింది. యాకోబు పత్రికలో జీవ కిరీటం అని రాయబడింది. ఇవన్నీ వేరు వేరు కిరీటాలు కాదు, ఒకటే కిరీటము. ఆ కిరీటము అనే బహుమానము మనకున్నది. ఆ కిరీటములో జీవమున్నది. అది వాడబారని కిరీటం, ఎప్పటికీ వాడిపోనిదన్నమాట. ఆ కిరీటం అక్షయమైన కిరీటం, అది క్షయమైన కిరీటము కాదు, ఎప్పటికీ మాసిపోదు, దాని విలువ తగ్గిపోదు. అటువంటి కిరీటము మనకున్నది. ఆ బహుమానము కొరకు మనము పరిగెత్తాలి. దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి నీ బహుమానం అధికమగును అన్నాడు. పోగొట్టుకోవడం కాదు, అసలు ఉన్న బహుమానమే అధికమైంది. అయితే అబ్రహాముకు చెప్తున్న బహుమానం ఏమిటి? మనం పోగొట్టుకోకూడని బహుమానం ఏమిటో తెలిసే ఈ లోకంలో క్రీస్తు అనే బహుమానం. మీరు చూడండి, అబ్రహాముకి ఆదికాండం 15వ అధ్యాయంలో నీ బహుమానము అధికమగును అనే మాట మాట్లాడుతూ ఆయన ఇవ్వబోయే బహుమానం ఏమిటో ఆ కింద వచనాల్లో మాట్లాడుతున్నాడు. 2వ వచనం నుండి, అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినను, నేను సంతానము లేని వాడినే పోవచ్చున్నాను. దమస్కు ఏలియాజర నా ఇంటి ఆస్తి కర్తయ్యగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను అంట. నీ సంతానము అలాగవునని చెప్పాను అంట. సంతానము అన్నాడు, సంతానములు అనలేదు. ఈ సంతానం ఏమిటో గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తు అన్నాడు. అంటే అబ్రహాముకి ఇవ్వబోతున్న సంతానం ఏంటంటే క్రీస్తు అంట. మనకి కూడా ఆ సంతానమని ఇస్తానన్నాడు. అనగా మనకు శిశువు పుట్టానంటే మనకు పుట్టానంటే అర్థం. అబ్రహాముకి క్రీస్తు ఎలాగ పుట్టలేదో మనకి క్రీస్తు పుట్టటము కాదు, మన కొరకు పుట్టిన క్రీస్తును మనము స్వతంత్రించుకునుట. మన కొరకు పుట్టిన క్రీస్తుని మనము స్వతంత్రించుకుంటా. అంటే అబ్రహాముకి నీ బహుమానం అధికమగునని చెప్పి ఏ బహుమానం ఇచ్చాడంటే క్రీస్తును బహుమానము ఇచ్చాడు. ఆ క్రీస్తును బహుమానము ఈ లోకమందు దేవుడు మనకిచ్చాడు. మన హృదయంలో క్రీస్తున్నాడు. ఆ బహుమానమును మనం పోగొట్టుకోకూడదు. ఆ బహుమానము అధికమైనప్పుడు జీవ కిరీటము ఆ క్రీస్తే మన నెత్తిన పెడతాడని పరమగీత గ్రంథములో రాయబడి ఉన్నది. పరమగీత గ్రంథములో ఆ మాట దేవుడు మన కొరకు రాయించాడంట. మనము క్రీస్తుకు కిరీటం పెట్టడం కాదు, క్రీస్తే మనకు కిరీటము పెట్టబోచున్నాడని లేఖనము మనకి తెలియజేస్తూ ఉన్నది. కనుక దేవుడు పెడుతున్న ఆ కిరీటము మనము పొందుకోవాలి. ఆ కిరీటం మనం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలని దేవుడు మనలను ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కనుక కిరీటం మీద మనము దృష్టి పెట్టాలి, అనగా బహుమానం మీద దృష్టి పెట్టాలి. ఆ కిరీటం పొందుకొనకుండునట్లు, అంటే బహుమానము పొందుకొనకుండునట్లు ధైర్యము విడిచిపెట్టకూడదు. ధైర్యము కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, పరిగెత్తాలి, గురి కలిగి పరిగెత్తాలని దేవుడు మనకి వాక్య భాగముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడిచ్చు బహుమానము దేవుని యొద్ద ఉన్నది, అది పొందుకునేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఆ బహుమానమును పోగొట్టుకుంటారు, బిలాము పోగొట్టుకున్నట్లుగా. కనుక
జాగ్రత్త కలిగి మనము జీవించాలని దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా తండ్రి, నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి. మనందరికీ బహుమానం ఉంది. ప్రార్థన చేయకపోవటం వలన మనం బహుమానం పోగొట్టుకుంటాం. ప్రేమగల నా దేవా, మా ప్రార్థన ఆలకించండి. స్వాస్థ్యమైన నిత్యమైన జీవకిరీటమును, బహుమానమును, ఇంకా అనేకమైన ఆధ్యాత్మిక బహుమానములు మీరు మా కొరకు ఏర్పాటు చేశారు. ఆ బహుమానము ఎవడు అపహరింపకుండానట్లు జాగ్రత్త కలిగి జీవించమని హెచ్చరిస్తున్నారు. ఆ బహుమానము మీద దృష్టి పెట్టమంటున్నారు. ఆ బహుమానము పొందకుండగా దుష్టుడు శోధిస్తున్న ప్రతి విధమైన శోధనను బట్టి బలహీనము కాక ధైర్యము కోల్పోక ధైర్యము కలిగి ఉండమంటున్నారు. గురి కలిగి పరిగెత్తమంటున్నారు. కనుక ఆ బహుమానము మీరు స్వతంత్రించుకున్నట్లు మీరు కృప చూపించండి. మా పక్షముగా మీరు గొప్ప కార్యములను మీరు జరిగించమని యేసు నామమును బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తం జయం. ప్రభు యేసు రక్తం జయం. సిలువ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 God bless you. Thank you so much.